హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేమిచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీపీఎస్సీకి సంబంధించి కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్‌కి సంబంధించి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము. ఇది పార్ట్ 1 వీడియో. మనం పార్ట్ 1 వీడియోకి వచ్చినటువంటి వ్యూస్, అలాగే ఎంతమంది మన ఛానల్‌ని కానిస్టేబుల్ వాళ్ళు వ్యూస్ చూస్తున్నారు అనే దాన్ని బట్టి మనం పార్ట్ 2, పార్ట్ 3 కూడా చూద్దాము. మోస్ట్ ఎక్కువ వ్యూస్ చూస్తే మాత్రం కంపల్సరీగా పార్ట్ 2, పార్ట్ 3 కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే. ఇదొచ్చేసి ఏపీపీఎస్సీ మెయిన్స్ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈ టాపిక్ చూడగానే మీకు ప్రిలిమ్స్ గుర్తు రావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్‌లో ఈ టాపిక్ నుంచి క్వెషన్ వచ్చింది. రామ్‌సార్ సైట్‌కి సంబంధించి. చాలా మందికి బహుశా గుర్తుండకపోవచ్చు. కానీ ఈ యొక్క రామ్‌సార్ సైట్‌కి సంబంధించి ప్రిలిమ్స్‌లో ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ ఈ పోలీస్ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్‌లో వచ్చింది రామ్‌సార్ సైట్స్. మళ్ళీ వస్తుందా సార్ అంటే కంపల్సరీగా వస్తది. కంపల్సరీగా ఇది మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ టాపిక్ కాబట్టి. ఓకే, చూద్దాం. భారతదేశంలోకి 4 కొత్త రామ్‌సార్ సైట్స్. చూద్దాం. దేశంలో 4 కొత్త రామ్‌సార్ సైట్స్ నమోదు కావడం జరిగింది. వీటితో కలిపి దేశంలో రామ్‌సార్ సైట్స్ సంఖ్య 89, 89. ఎప్పటిది ఇది అప్డేట్ వచ్చేసి 2025 ఫిబ్రవరి నాటికి. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. 2025 ఫిబ్రవరి నాటికి భారతదేశంలో రామ్‌సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే 89. మరి 2025 ఫిబ్రవరి కంటే ముందు అని అడిగితే ఇందులో -4 చేయాలి. 85 ఉంటాయి. 85 ఉంటాయి. ఓకే. క్లారిటీగా చూడాలి. ఇది ఇంపార్టెంట్ టాపిక్కు. మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసి చూడండి. ఓకే. రేపొద్దున మళ్ళీ ఇది ఎగ్జామ్‌లో వచ్చినా కూడా మీకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. చూద్దాం. ఇప్పుడు 4 రామ్‌సార్ సైట్స్ అని చెప్పాము. ఏంటి ఆ రామ్‌సార్ సైట్ కొత్తగా వచ్చినవి అని చూస్తే ఇక్కడున్నాయి. ఇక్కడ తమిళనాడు నుంచి 2 వచ్చాయి. జార్ఖండ్ నుంచి ఒకటొచ్చింది. అండ్ సిక్కిం నుండి ఒకటొచ్చింది. సో, తమిళనాడు నుంచి వచ్చినటువంటి 2 వచ్చేసి పక్షుల సంరక్షణ కేంద్రాలు. 2 పక్షుల సంరక్షణ కేంద్రాలు రావడం జరిగింది. ఒకటి సక్కరకొట్టై. సక్కరకొట్టై పక్షుల సంరక్షణ కేంద్రము. అలాగే రెండవది తీర్థంగల్ పక్షుల సంరక్షణ కేంద్రం. తీర్థంగల్ పక్షుల సంరక్షణ కేంద్రం. ఈ 2 కూడా తమిళనాడు నుండి కొత్తగా పొందినటువంటి రామ్‌సర్ సైట్స్. అలాగే రెండవది ఊద్వా సరస్సు. ఊద్వా సరస్సు. ఇది ఇంపార్టెంట్ చూడండి. రీసెంట్‌గా ఒక సంథింగ్ ఇది వార్తల్లో నిలిచింది. ఈ రామ్‌సర్ సైట్ వచ్చిన తర్వాత కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పరంగా ఉద్వా సరస్సు, జార్ఖండ్‌లో ఉన్నటువంటి ఉద్వా సరస్సు మనకు వార్తలు నిలిచింది. బహుశా ఇది దీనిపై ఎక్కువ ఫోకస్ చేయండి. ఉద్వా సరస్సు. అండ్ నెక్స్ట్ చిత్తడి నేల. ఇదొక సిక్కింకి సంబంధించినటువంటి ఒక రామ్‌సర్ సైట్. కిచియో పల్రి. కిచియో పల్రి చిత్తడి నేల. చేయో పల్రి చిత్తడి నేల. ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అడిగే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి మనకు ఈ యొక్క రామ్‌సర్ సైట్ సంబంధించి. ఒకసారి చూద్దాం. అత్యధిక రామ్‌సర్ సైట్ ఉన్నటువంటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. దీంతో ఈ 4 తాజాగా 2 యాడ్ అయ్యాయి తమిళనాడు నుంచి. తాజాగా అంటే అర్థం 2025 ఫిబ్రవరికి సంబంధించింది. ఓకే. ఇక్కడ మనము ఈ యొక్క వీడియోలో 2025 జాన్వరి నుండి ఈ యొక్క ఏప్రిల్ వరకు మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకే. అండ్ అత్యధిక రామ్‌సర్ సైట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు 20 ఉన్నాయి. అలాగే సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉంటుంది. అలాగే దేశంలో మొట్టమొదటి రామ్‌సర్ సైట్ ఏది అని అడిగితే చిల్కా సరస్సు. చిల్కా సరస్సు ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. అలాగే రామ్‌సర్ సైట్ మనకు చట్టం ఉంటుంది. ఒక చట్టం. రామ్‌సర్ చట్టం 1971. ఇందులో భారతదేశం 1982లో చేరింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కీ పాయింట్స్ అని ఎందుకు పెట్టామంటే గతంలో ఏదో ఒక ఎగ్జామ్‌లో అడిగినటువంటి అంశాలు మాత్రమే. అంశాలివి. ఓకే ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ చూడండి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఎగ్జామ్‌లో రేపు దిగే బిట్ ఏదంటే 58వ టైగర్ రిజర్వ్. నాకు తెలిసి బహుశా దీని నుంచి క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్. ఒక్కోసారి మీకు డైరెక్ట్ క్వెషన్ అడుగుతాడు. ఈ క్రింది వాటిలో 58వ టైగర్ రిజర్వ్ ఏది అని. మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? లేదంటే మాధవ నేషనల్ పార్క్ ఎన్నోవ టైగర్ రిజర్వ్ అడుగుతారు. ఇలాంటివన్నీ చూద్దాం ఇక్కడ. మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి మాధవ్ నేషనల్ పార్క్ వాస్తవానికి ఏదేంటంటే ఒక నేషనల్ పార్క్ అది. ఈ యొక్క కేంద్రం టైగర్ రిజర్వ్‌గా ప్రకటించడం జరిగింది. దీంతో మనకు దేశంలో 58వ టైగర్ రిజర్వ్‌గా నిలిచిందనమాట. ఈ యొక్క మాధవ్ నేషనల్ టైగర్ రిజర్వ్. అండ్ ఈ మేరకు దీనికి సంబంధించి ఈ యొక్క పర్యావరణ శాఖ మంత్రి ప్రెజెంట్ ఎవరున్నారు? భూపేందర్ యాదవ్ ఉన్నారు. భూపేందర్ యాదవ్. 2025 మార్చి 8న ప్రకటన విడుదల చేశారు. అలాగే మార్చి 9న అధికారికంగా ప్రారంభించారు దీన్ని. ఓకే. అండ్ మధ్యప్రదేశ్‌లో ఇదొచ్చేసి 9వ టైగర్ రిజర్వ్. దేశవ్యాప్తంగా చూసుకుంటే 58వ టైగర్ రిజర్వ్. కేవలం మధ్యప్రదేశ్‌లో చూసుకుంటే
9వ టైగర్ రిజర్వ్. అందుకనే ఈ యొక్క మధ్యప్రదేశ్‌ని ప్రెజెంట్ ఎక్కువ టైగర్ రిజర్వ్‌లు గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని పిలుస్తున్నారు. సో, ఒకసారి చూద్దాం మాధవ్ నేషనల్ పార్క్ గురించి లేదా మాధవ్ టైగర్ రిజర్వ్‌కి సంబంధించి కొన్ని అంశాలు చూద్దాం. ఇది మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి శివపురి జిల్లాలో ఉంది. శివపురి జిల్లాలో ఉంటుంది. అలాగే దీని గుండా 2 జాతీయ రహదారులు వెళ్తాయి. 2 జాతీయ రహదారులు వెళ్తాయి. అదొకటొచ్చేసి ఎన్‌హెచ్-3 అండ్ ఎన్‌హెచ్-27. వాస్తవానికి ఎన్‌హెచ్-27ని ఇంతకుముందు ఎన్‌హెచ్-25గా పిలిచేవాళ్ళు. అండ్ పేర్లు మార్చబడ్డాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ 1956లో ఈ యొక్క 167 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో శివపురి నేషనల్ పార్క్‌గా దీన్ని ప్రకటించారు. తద్వారా దీన్ని మళ్ళీ మాధవ్ నేషనల్ పార్క్‌గా 1958లో మార్చారు. పేరు మార్చారు. అంతకుముందు శివపురి నేషనల్ పార్క్. ఎందుకంటే శివపురి జిల్లాలో ఉండేది. అండ్ తర్వాత మాధవ్‌గా పేరు మార్చారు. ఎందుకు మాధవ్‌గా పేరు మార్చారంటే, సో, అప్పట్లో గ్వాలియర్ మహారాజు ఇవన్నీ కూడా అడుగుతారో అడగరో కాకపోతే మీకొక ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే. సో, గ్వాలియర్ మహారాజు మేధో రాసెస్ ఇండియా అన్నటువంటి ఒక పేరిట దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ యొక్క పార్క్‌లో ఉండేటువంటి మానవ నిర్మిత సాగర్ ఒకటుంది. సో, ఆ సాగర్ పేరేంటంటే సఖ్య సాగర్. సఖ్య సాగర్ 2022లో ఈ యొక్క రామ్‌సర్ సైట్ హోదా కూడా దక్కింది దీనికి సఖ్య సాగర్. సో, ఇది కూడా రామ్‌సర్ సైట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకొని రామ్‌సర్ సైట్‌కి సంబంధించి డెఫినిట్‌గా ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒక రోజు ముందు చదివి వెళ్ళండి రామ్‌సర్ సైట్. ఎందుకంటే అది మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ అది. ఓకే. అండ్ మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి మొత్తం 9 టైగర్ రిజర్వ్ అని చెప్పాము. సో, దీంతో కొత్త దాంతో కలిపి. సో, ఏంటి 9 అనేది ఒకసారి చూసుకుంటే ఒకటొచ్చేసి మాధవ్ టైగర్ రిజర్వ్, రెండవది కన్హా, సాత్పురా, బాంధవ్‌గర్, పెంచ్, అలాగే సంజయ్ ధూబ్రి, పన్నా, వీరాంగన దుర్గావతి, అలాగే రాటాపాని, రాటాపాని ఇవన్నీ కూడా లేటెస్ట్‌వన్నమాట మధ్యప్రదేశ్ నుండి. అండ్ ఇక్కడ మరికొన్ని కీ పాయింట్స్ నోట్ చూద్దాం. దేశంలో 57వ టైగర్ రిజర్వ్. మనము 58 డిస్కస్ చేస్తున్నామంటే కంపల్సరీగా 57, 56, 55 అలాగే దేశంలో మొదటిది ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిందే మనం. సో, ఇక్కడ దేశంలో 57వ టైగర్ రిజర్వ్ వచ్చేసి రాటాపాని టైగర్ రిజర్వ్ 2024 డిసెంబర్‌లో దీన్ని ప్రకటించారు. అలాగే దేశంలో 56వ టైగర్ రిజర్వ్ వచ్చేసి గురు ఘాసిదాస్ తామోర్ పింగ్లా ఇదొచ్చేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ యొక్క గురు ఘాసి తామోర్ పింగా అనేది దేశంలో మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్. దేశంలో మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్. అలాగే ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 1973 ఓకే. ఇవన్నీ కూడా నేషనల్ పార్క్‌కి సంబంధించి టైగర్ రిజర్వ్‌కి సంబంధించి కూడా. అండ్ నెక్స్ట్ మొలకెత్తిన అలసంద విత్తనాలు. మనకు కక్ష్యలో ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు అడిగే అవకాశం ఉంటుంది. ఇస్రో క్రాప్స్ ప్రయోగం అన్నమాట. సో, చూద్దాం ఫాస్ట్‌గా చూద్దాం. ఇస్రో రోదసీలోకి పంపినటువంటి అలసంద విత్తనాలు. వీటిని మనం బొబ్బర్లు అని కూడా పిలుస్తుంటాం గదా! సో, ఈ యొక్క అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తడం జరిగింది అని జెప్పేసి ఈ యొక్క ఇస్రో ప్రకటించింది. సో, దీనికి త్వరలో ఆకులు కూడా బహుశా ఆల్రెడీ వచ్చుంటాయి. లీవ్స్. సో, మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. ఈ యొక్క మొలకెత్తిన అలసంద విత్తనాలు ఏ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో అంటే, దాన్ని మనం క్రాప్స్ అంటాం. క్రాప్స్. దాని స్పెసిఫిక్‌గా వెహికల్ పేరొచ్చేసి పీఎస్ఎల్‌వి సి-60 2024 డిసెంబర్ 30న దీన్ని ప్రయోగించారు. పీఎస్ఎల్‌వి సి-60. సి-60 60 అలసంద అని గుర్తుపెట్టుకోండి. ఓకే. 60 అలసంద. ఓకే. నెక్స్ట్ ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. సో, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇస్రోకి సంబంధించి అంటే ఈ టాపిక్‌లో మనం అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలే డిస్కస్ చేస్తున్నాం. ఇస్రో 100వ ప్రయోగం ఏ రోజున జరిగింది? అందులో ఏ వెహికల్‌ని తీసుకెళ్లారు? ఇవన్నీ చూద్దాం ఇప్పుడు. 2025 జనవరి 29న 2025 జనవరి 29న ఇస్రో తన 100వ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది. జీఎస్ఎల్‌వి ఎఫ్-15 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సో, రాకెట్ పేరొచ్చేసి జీఎస్ఎల్‌వి ఎఫ్-15 రెండవ ప్రయోగ వేదిక నుండి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టారు. ఇది 100వ ప్రయోగం. 100th ప్రయోగం కాబట్టి ఇంపార్టెంట్ చూడండి ఇది. అడిగే అవకాశాలున్నాయి. ఓకే. అండ్ ఓకే. దీని నుంచి మనం అంతే. ఇందులో ఈ ప్రయోగంలో ముఖ్యంగా చూసుకుంటే నావిక్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దాన్ని ఎన్‌విఎస్-02 అని కూడా పిలుస్తున్నారు. ఎన్‌విఎస్-02. సో, దీంతో ఇప్పటి వరకు 548 ఉపగ్రహాలను నింగిలోకి పంపినట్లయింది ఇస్రో. ఇందులో 433 విదేశీ ఉపగ్రహాలున్నాయి. 433 విదేశీ ఉపగ్రహాలున్నాయి. అండ్ 115 స్వదేశీ ఉపగ్రహాలున్నాయి. ఓకే. అంటే ఈ 433 విదేశీ ఉపగ్రహాలని చెప్పాం. ఇవన్నొచ్చేసి 37 దేశాలకు సంబంధించింది. అంటే 37 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఓకే. అండ్ కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఈ యొక్క జీఎస్ఎల్‌వి ఎఫ్-15కి సంబంధించి
బ్రీఫ్‌గా అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ ఒకసారి డిస్కస్ చేయడం మన వ్యూ అంతే. ఓకే. ఇక్కడ 2025లో తొలి ప్రయోగం అన్నమాట. ఈ యొక్క జీఎస్ఎల్‌వి ఎఫ్-15 రాకెట్ ప్రయోగము. ఇందులో నావిక్ 2 ఇందాక డిస్కస్ చేసాం. ఈ యొక్క 2250 కేజీల బరువు గల నావిక్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం జరిగింది. సో, జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టినటువంటి నావిక్ 2 ఉపగ్రహంలోని ఇంధనం సాయంతో సో, ఇదంతా కూడా మనకు అడిషనల్ మ్యాటరు. అంత అవసరం లేదు. మనకు మెయిన్‌గా పిఎస్ఎల్‌వి 100 వెహికల్ దానిలో ప్రయోగించిన ఉపగ్రహాలు అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ నిసార్ ఉపగ్రహ ప్రయోగం త్వరలో. సో, యొక్క ఇండియా అండ్ అమెరికాకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది నిసార్ ప్రయోగం అనేది త్వరలో చేపట్టనున్నారు. అడుగుతారు మీకు ఎగ్జామ్‌లో. నిసార్ అనేటువంటిది భారత్ మరియు ఏ దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహము. దీన్ని త్వరలో చేపట్టనున్నారు అంటే నిసార్. దీని యొక్క ఫుల్ ఫార్మ్ చూసుకుంటే ఒకసారి మనం నిసార్ ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇస్రో అండ్ ఎస్ఏఆర్ అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్. సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్. సింథటిక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ సో, ఇది మనకి ఇంకా ప్రయోగం లాంచ్ కాలేదు. అంతగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చూద్దాం. నెక్స్ట్ టాపిక్. భారతదేశపు మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. సో, మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఏ జిల్లాలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? అని అడుగుతారు ఎగ్జామ్‌లో. మనకు మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి రేవా జిల్లాలో దేశంలో తొలి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. సో, 1951లో దేశంలో తొలి వైట్ టైగర్‌ను కూడా ఇక్కడే కనుగొనడం జరిగిందనమాట. 1951లో కూడా దేశంలో వైట్ టైగర్. సో, వైట్ టైగర్ ఇక్కడనే దేశంలో తొలిసారిగా గుర్తించారు కాబట్టి, ఇక్కడే ఈ మధ్యప్రదేశ్‌లోనే వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో, నా అంచనా కరెక్ట్ అయితే దీని నుంచి కూడా క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సార్ ఏంటి అన్నిట్లో నుంచి క్వెషన్స్ వస్తాయంటే, అంటే మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ అనమాట. మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్. సో, చూద్దాం ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇదైతే నేను ప్రతీదీ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే అడిగే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూటమి ఉనికిలోకి రావడం జరిగింది 2025 జనవరి 23. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఒక చట్టపరమైనటువంటి ఒక సంస్థ. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి రావడం జరిగిందంటే 2025 జనవరి 23. మీకొక క్వెషన్ అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. జనవరి 23 మనం భారతదేశంలో ఏ దినోత్సవంగా జరుపుకుంటాం? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గతంలో అడిగారు కూడా. 2025 జనవరి 23 మీకు క్వెషన్ వచ్చేసి ఏంటంటే జనవరి 23న ఆయన ఒక జయంతి. ఒకరి పుట్టినరోజు జయంతి సందర్భంగా ఆ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో, ఆ డే మీకు తెలిస్తే కామెంట్‌లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక అలయన్స్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌ను 2023 ఏప్రిల్ 9న కర్ణాటకలో ఉన్నటువంటి మైసూర్‌లో ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రకటించడం జరిగింది. సో, ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించారు. అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ కూడా మన ఇండియాలోకి రాబోతుంది. ఇండియాలోనే దీన్ని చేస్తున్నారనమాట. సో, 27 దేశాలు అప్పట్లో మనకు భాగస్వామ్యంగా రావడం జరిగింది. ఇంకేమైనా అప్‌డేట్ వస్తే మళ్ళీ అప్‌డేట్ చేస్తుంటాం. ఓకే. అంటే దీని యొక్క ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఎయిమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 7 పెద్ద పులులు. వాటిని మనం బిగ్ క్యాట్స్ అని పిలుస్తాం. వాస్తవానికి పెద్ద పులులు అనే పదం కంటే బిగ్ క్యాట్ అనే పదాన్ని వాడడం మంచిది. సో, ఇక్కడ 7 పెద్ద పులులు లిస్ట్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో, టైగర్ మనకు నార్మల్‌గా కనిపిస్తున్నటువంటి టైగర్ దాని యొక్క శాస్త్రీయ నామం పాంథారా టైగరిస్. అలాగే రెండవది ఈ యొక్క టైగర్ అనేది ఎండేంజర్డ్ జాబితాలో ఉంది. అలాగే పాంథారా లియో వచ్చేసి వల్నరబుల్ జాబితాలో ఉంది. ఇదొక సింహంగా మనం పలకరిస్తాం. పాంథారా లియో. ఓకే. అండ్ జాగ్వార్ ఇది నియర్ థ్రెట్ అనేటువంటి జాబితాలో ఉంది ఐయూసీఎన్ ప్రకారము. అలాగే చిరుతపులి వల్నరబుల్ జాబితాలో ఉంది. అలాగే మంచు చిరుత ఇది కూడా వల్నరబుల్ జాబితాలో ఉంది. అలాగే ప్యూమా కూడా లీస్ట్ కన్సర్న్ అనేటువంటి జాబితాలో ఉంది ఐయూసీఎన్ ప్రకారము. అలాగే చిరుత ఇది కూడా వల్నరబుల్ అనేటువంటి జాబితాలో ఉంది. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు ఈ 7 గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి కానిదేది, అయినదేది అడిగే అవకాశం కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎన్‌టీసీఏ మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉంటుంది. సో, దాని ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఏర్పడిందనమాట. సో, దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇండియాలో ఉంటుంది. దీనికి కేంద్ర కేబినెట్ 2024 ఫిబ్రవరిలో ఎందుకు మనం ప్రతీదీ డిస్కస్ చేస్తున్నాం అంటే ఇంపార్టెంట్ అని. ఓకే. అండ్ నెక్స్ట్ సో, ఈ యొక్క భారత ప్రభుత్వము ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌కు ఈ యొక్క 2023, 28కి గాను ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయించిందంటే 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి గుర్రం. ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి గుర్రం ఏ దేశంలో నమోదైంది అనంటే అర్జెంటీనా. ఓకే. అర్జెంటీనా దేశంలో నమోదైంది. ఫస్ట్ టైమ్ ఇన్ వరల్డ్.
అర్జెంటీనా ఎన్నో అవార్డులు గెలుచుకున్నటువంటి ఆడ పోలో అన్నటువంటి ఒక గుర్రము ప్యూరో జీ దీని పేరొచ్చేసి ప్యూరో లేదా ప్యూరే జూ అనే గుర్రం నుండి తీసుకున్న జన్యువులకు కొద్దిపాటి మార్పులు చేసి ఈ యొక్క జన్యు మార్పిడి తీసుకురావడం జరిగింది. అండ్ ఈ యొక్క శాస్త్రవేత్తలు క్రిస్పర్ క్యాస్9 అనేటువంటి విధానాన్ని అవలంబించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తేందుకు ఉపకరించేలా ఈ యొక్క ప్యూరే అనేటువంటి జన్యువుల్లో మార్పులు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి గుర్రం ఏ దేశం? అర్జెంటీనా. దాని పేరొచ్చేసి ఏంటంటే మార్చిన పేరొచ్చేసి జన్యు మార్పిడికి గురైన గుర్రం పేరు ప్యూరేజూ. ప్యూరేజూ. ఓకే. అండ్ దీని ఈ యొక్క మార్పుకు ఏ విధానాన్ని అమలు చేశారంటే క్రిస్పర్ క్యాస్9. ఓకే. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం ఇక్కడ. ఈ గుర్రాలను సృష్టించినటువంటి సంస్థ పేరేంటంటే కెయిరాన్ ఎస్ఏ బయాలజికల్ టెక్నాలజీ సంస్థ, అర్జెంటీనా. కెయిరాన్ ఎస్ఏ బయాలజికల్ సంస్థ. ఈ సంస్థ ప్రపంచంలోని తొలిసారిగా జన్యు మార్పిడి పిండాలను సృష్టించింది. గతంలో ప్రపంచం తొలిసారిగా జన్యు మార్పిడి పిండాలను కూడా సృష్టించింది. ఇవన్నీ దానికి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ భారతదేశంలో తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ఇది కూడా ఇంపార్టెంటే మనకు. సో, భారతదేశంలో తొలి హైపర్ లూప్ అనేటువంటి ట్రాక్‌ను ఏ ఐఐటీ అభివృద్ధి చేసింది అని అడిగితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీ మద్రాస్ ఇంపార్టెంట్ చూడండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ చంద్రుడిపై సాఫీగా దిగినటువంటి తొలి ప్రైవేట్ ల్యాండర్ మనకు ఇంతవరకు చంద్రుడిపై వివిధ దేశాలు అధికారికంగా మనకు ల్యాండ్ అవ్వడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ వచ్చేసి ఒక తొలి ప్రైవేట్ ల్యాండర్ ల్యాండ్ అయింది. సో, దానికి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం ఇక్కడ. అమెరికాకు చెందినటువంటి ఫైర్ ఫ్లై అనేటువంటి సంస్థకు చెందినటువంటి బ్లూ గోస్ట్ అనేటువంటి వ్యోమనౌక చందమామపై విజయవంతంగా సాఫీగా కాలు మోపింది. సో, చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా సరైన స్థితిలో వ్యోమనౌకను దించినటువంటి తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఈ యొక్క ఫైర్ ఫ్లై అనేటువంటి సంస్థ మనకు 2017లో ఏర్పడితే దాని యొక్క ఫౌండర్ వచ్చేసి టామ్ మార్కుసిక్. ఓకే. ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ భారతీయ నదుల్లో డాల్ఫిన్‌లపై నివేదిక. సో, వాస్తవానికి ఇది హెవీ టాపిక్. చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో, భారతదేశంలో ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ 2025 మార్చి 3న వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లో గిర్ నేషనల్ పార్క్‌లో పర్యటించడం జరిగింది. సో, అందులో భాగంగా ఈ యొక్క భారతీయ నదుల్లో ఉన్నటువంటి డాల్ఫిన్‌లపై ఒక నివేదికను రిలీజ్ చేశారు. సో, వాటిని రివరిన్ డాల్ఫిన్ ఎస్టిమేషన్ రిపోర్ట్ అని పిలుస్తారు. రివరిన్ డాల్ఫిన్ ఎస్టిమేషన్ రిపోర్టు. సో, ఇలాంటి డాల్ఫిన్‌లపై నివేదికనివ్వడము భారతదేశంలో మొట్టమొదటిసారి ఫస్ట్ టైమ్ అన్నమాట. అందుకని ఈ టాపిక్‌ని మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఈ యొక్క యునెస్కోకి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ లేటెస్ట్‌గా ఈ యొక్క తాత్కాలిక జాబితాలో భారతదేశం నుండి కొన్ని 6 ప్రాంతాలు యాడ్ అవ్వడం జరిగింది. 6 ప్రాంతాలు యాడ్ అయ్యాయి. ఒకసారి చూద్దాము. కంగన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడుంటుందంటే ఛత్తీస్‌గఢ్‌లో ఉంటుంది. అలాగే అశోకుడి శాసన స్థలాలు వాటిని మౌర్య రూట్స్ వివిధ రాష్ట్రాల్లో ఉంటాయన్నమాట. అలాగే చౌసత్ యోగిని దేవాలయాలు వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి. అలాగే గుప్తుల దేవాలయాలు వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో. అలాగే బుందేలాల రాజభవనాల కోటలొచ్చేసి ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటాయి. అలాగే 6వదొచ్చేసి ముడుమల్ నిలువరాలు. ఇది ఇంపార్టెంట్ మనకు. తెలంగాణ రాష్ట్రం సంబంధించి ముడుమల్ నిలువరాలు కూడా ఇక యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితాలో యాడ్ అవ్వడం జరిగింది. సో, వీటితో కలిపి మొత్తం తాత్కాలిక జాబితాలో భారతదేశం నుండి ఎన్ని చేరాయంటే 62. లేటెస్ట్‌గా చూసుకుంటే 6 మాత్రమే చేరాయి. మొత్తంగా చూసుకుంటే 62 చేరాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ శని గ్రహానికి మరో 128 సహజ ఉపగ్రహాలు. సో, సహజ ఉపగ్రహాలంటే మీకు తెలుసు కదా! మూన్స్ అంటాం. మనకు భూమికి సహజ ఉపగ్రహం ఏదని చెప్తామంటే చంద్రుడు అని చెప్తాం. అలాగే వివిధ గ్రహాలకు కూడా కొన్ని సహజ ఉపగ్రహాలు ఉంటాయి. సో, వాటిని మనం ఇప్పుడు చూద్దాం. శని గ్రహానికి కొత్తగా 128 ఉపగ్రహాలు కనుగొన్నారు. ఇటీవలే శని గ్రహానికి మరో 128 నూతన సహజ ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేటువంటి శాస్త్రవేత్తలు. సో, దీంతో 128 ప్లస్ అంతకుముందు వాటితో కలుపుకుంటే శని గ్రహానికి మొత్తం ఈ యొక్క సహజ ఉపగ్రహాల సంఖ్య లేదా మూన్స్ సంఖ్య 274కు చేరింది. మీరు ఎప్పుడైనా గాని సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ యొక్క లేటెస్ట్ అంశాలే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, దీని పరంగా చూసుకుంటే మనకు అత్యధిక సహజ ఉపగ్రహాలు ఏ గ్రహానికున్నాయి? శని గ్రహానికున్నాయి. మొత్తము 274.
అండ్ కొత్తగా యాడ్ అయినవి 128. 128 ఓకే. అండ్ జూపిటర్ అంటే మనకు గురుగ్రహానికి 95 మూన్స్. అలాగే యురేనస్‌కు 28 ఉన్నాయి. నెప్ట్యూన్‌కి 16 ఉన్నాయి. భూమికి ఒక మూన్ ఉంది. అలాగే మార్స్‌కు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ సహజ ఉపగ్రహాలు లేని గ్రహం ఏదంటే 2 ఉన్నాయి. బుధుడు అండ్ శుక్రుడు. మనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనే సంస్థ పారిస్ హెడ్ క్వార్టర్ కేంద్రంగా పనిచేస్తుంది. 1919లో ఇది ఏర్పడింది. ఓకే ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో, ఇవి మనకు ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్‌కి సంబంధించి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ కరెంట్ అఫైర్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఎక్కువ లైక్స్ వస్తే మాత్రం తప్పకుండా పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు కూడా చేస్తాం ఫ్రెండ్స్. ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.